ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. కానీ పెళ్ళిళ్ళు అయినా కూడా వారిద్దరు భర్తలు ఏ పని చేసేవారు కాదు. ఇంట్లోనే తిని సోమరిగా కూర్చునేవాళ్ళు. ఈ ఇద్దరి అన్నదమ్ములను చూసి ఆ తల్లిదండ్రులు చాలా బాధపడేవారు. ఎలాగైనా నా కొడుకులు మారితే బాగుండు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. పెద్ద కొడుకు పేరు యాదయ్య, కోడలి పేరు లలిత, చిన్న కొడుకు పేరు శేఖరు, చిన్న కోడలి పేరు మహేశ్వరి. ఏమైందక్క, బాధగా కూర్చున్నావు? ఏం జరిగింది? ఏం లేదు మహి, ఇంకేం ఆలోచన నాకు ఉన్నది ఒకే ఆలోచన. మీ బావగారేమో ఏ పని చేయరు, ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటారు. బయట నన్నెవరైనా మీ ఆయన ఏం పని చేస్తాడు అంటే చెప్పుకోవడానికి నామూషిగా ఉంది. ఎప్పుడు ఈ ఇంట్లో అదే కదక్క జరుగుతుంది. ఈ ఇంట్లో మగవాళ్ళు పని చేయడమే ఉండదు. అయినా ఏం బాధపడకక్క. అక్క, నీకొక ఉపాయం చెప్తాను, చేస్తావా? మీ బావగారు తిరిగి పనికి వెళ్తారంటే నేను ఎలాంటిదైనా చేస్తానే. ఏంటో చెప్పు త్వరగా. ఏం లేదక్క, నీకు జ్వరం వచ్చిందని ఒక రోజంతా లేవకుండా పడుకో. ఆ తర్వాత నేను చెప్పింది చెయ్యి, సరేనా? ఇలా నేను చెప్పినట్టు చేసావంటే బావగారు తప్పకుండా మారతారు. ఏమైంది? ఉదయం నుంచి పడుకునే ఉన్నావు. ఏమైంది? జ్వరం ఏమైనా వచ్చిందా? అవునండి, చాలా జ్వరం వచ్చింది. ఏ పని చేయలేకపోతున్నా. నాకు చాలా నీరసంగా ఉంది. అవునా? ఇంట్లో టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయేమో, వేసుకోకపోయావా? అంతా చూశాను, ఇంట్లో ఏ టాబ్లెట్స్ లేవు. ఏదో ఒకటి చేసి టాబ్లెట్స్ తీసుకురండి. అస్సలు నిల్చోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. చాలా నీరసంగా ఉంది. అయ్యో, అవునా? సమయానికి నాన్నగారు కూడా ఇంట్లో లేరు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఏదో ఒకటి చేయండి. నాకు చాలా నీరసంగా ఉంది. అస్సలు ఓపిక లేదు. ఏ పని చేయలేకపోతున్నాను. సరే లేవే, ఉండు, ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి చేసి నీకు టాబ్లెట్స్ తీసుకొస్తానులే. ఏదో ఒకటి ఏం చేస్తారు? మీరు బయటికి వెళ్ళి ఎవరినన్నా రూపాయి అడిగినా కూడా ఇయ్యరు. నువ్వే పని చేయవు, డబ్బులు ఇస్తావని గ్యారంటీ ఏముంది అని అంటారు. అప్పుడేం సమాధానం ఇస్తారు మీరు? అయ్యో, నేను పనికి వెళ్ళినందుకు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నన్ను నమ్ముకొని మా ఇంటికి వచ్చిన లలితని కనీసం నేను హాస్పిటల్కి కూడా చూపించలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయాలి. ఖచ్చితంగా రేపటి నుంచి పనిలోకి వెళ్ళాలి. ఇప్పటికీ తడిబట్టేసి తూడుస్తాను లేవే. రేపటి నుంచి నేను పనిలోకి వెళ్తాను, డబ్బులు సంపాదిస్తాను. మనం ఇలా ఆపదలో ఉన్నప్పుడు యూజ్ అవుతాయి. నిజంగా వెళ్తారా? చాలా సంతోషం. ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక మీరు నాకు తడిపట్టేయాల్సిన అవసరమే లేదు. మీరు చెప్పిన ఈ మాటతో నేను ఎగిరి గంతేయాలన్నా వేస్తాను. అంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఏరా, ఉదయాన్నే లేచి ఎక్కడికో రెడీ అయినట్టున్నావు. ఎక్కడికి బయలుదేరావు? ఈ రోజటి నుండి నేను జాబ్ కోసం వెళ్తున్నాను. ఈ రోజు నుండి నేను జాబ్ చేస్తాను. చాలా సంతోషం రా. ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. వెళ్ళిరా. పెద్దోడు పనికోతున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ జన్మకి ఇంక ఇది చాలా అనిపిస్తుంది. అవునండి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పెద్దోడు పనికెళ్తున్నాడు. ఇక చిన్నోడు కూడా ఏదో ఒక పని చూసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ మహి, నువ్వు చెప్పినట్టే చేశాను. మీ బావగారు దారిలోకి వచ్చారు. ఇదిగో ఈరోజు పనిలోకి కూడా వెళ్ళారు. చాలా థ్యాంక్స్ మహి. అవును, నాకింత సహాయం చేసావు కదా, మరి నీ భర్త విషయంలో కూడా ఇది ప్రయత్నించి చూడొచ్చు కదా. అవునక్క, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఈసారి నేను వేసే ఐడియాతో ఒక్క దెబ్బకి మా ఆయన కూడా మారిపోవాలి. ఈసారి గట్టిగానే ప్రయత్నం చేస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం, మహి ఇంతకు శేఖర్ని మార్చిందా లేదా అనేది.